అందరికీ శుభోదయం. ఈరోజు మనం వైకుంఠ వత్తిని ఎట్లా తయారు చేయాలో చూద్దాం. వైకుంఠ వత్తిని చతుర్దశి వత్తి అని కూడా అంటారు. ముందుగా గింజలు లేకుండా పత్తిని తీసుకోవాలి. తీసుకొని ఇట్లా దారాన్ని వీలైనంత పొడవుగా మనం ఇట్లా దారాన్ని తీసుకోవాలి. వత్తి అంటే 365 పోగులు ఉంటాయి దాంట్లో. అందుకని మనకు కాస్త దారం పొడుగ్గానే కావాలి. ఇట్లా దారం తీసుకున్నాం కదా, ఈ తీసుకున్న దారాన్ని అగ్గిపెట్టెకు ఒక అగ్గిపెట్టెకు కానీ, ఒక ఏదైనా ఒక గుండ్రటి వస్తువుకు కానీ ఇట్లా చుట్టుకోవాలి. చుట్టుకొని ఈ కొన ఉన్నది కదా, ఈ దారం కొనకు మళ్ళీ ఇంకొంచెం దూదిని తీసుకొని దీన్ని అటాచ్ చేసుకుంటాం మనం. మేమైతే ఇట్లానే చేసుకుంటాం వైకుంఠ వత్తిని. దీనికి జాయింట్ అయ్యే విధంగా చేసి దీని చుట్టూ ఇట్లా చుట్టాలి. ఇక అంతే. ఇక మళ్ళీ ఈ కొన ఉంటుంది కదా, ఈ కొనకు మళ్ళీ కొంత పత్తి తీసుకొని మళ్ళీ దీంతో ఇట్లా పట్టుకొని ఇట్లా చుట్టుకున్న ఈ దారం ఉంటుంది కదా, ఈ దారాన్ని ఇట్లా ఒక అగ్గిపెట్టె తీసుకొని మొత్తం దారం తీసుకున్న తర్వాత సరిపోతుంది అనుకున్నంత తీసుకున్న తర్వాత ఈ ఒక కొన ఉంటుంది కదా, ఈ కొనను ఈ అగ్గిపెట్టెకు చివర పెట్టాలి. ఇట్లా పెట్టి ఇప్పుడు లెక్క పెట్టాలి. 1, పైకి 1, కిందకు 2, పైకి 3, కిందకు 4. ఈ రకంగా అగ్గిపెట్టెకు చుట్టుకోవాలి. దీనికి ఎన్ని చుట్టుకోవాలి? 300 పోగులు వచ్చేటట్టుగా దీన్ని ఒక అగ్గిపెట్టెకు చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇంకొక అగ్గిపెట్టెని తీసుకోవాలి. నేను చుట్టి పెట్టుకున్నా మీకు చూపిస్తా. చూడండి, ఇగో ఈ రకంగా ఈ అగ్గిపెట్టెకు 300 చుట్టుకున్నా, ఈ అగ్గిపెట్టెకు 65 చుట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? దీని నుండి ఇట్లా తీయాలి. ఇట్లా తీయాలి. దీని నుండి ఇవి తీయాలి, దీని నుండి ఇవి తీయాలి. ఈజీగానే వచ్చేస్తాయి. ఇవి తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఈ వత్తి ఉన్నది కదా, ఈ చిన్న 65 వత్తుల కట్ట ఉన్నది కదా, దీన్ని ఇందులో నుండి ఇట్లా చొప్పించుకోవాలి. చొప్పించుకొని ఇట్లా చూడండి, ఇట్లా ఇందులో నుంచి దీన్ని ఇట్లా తీయాలి. ఇట్లా చూసిండ్రా? ఇది వైకుంఠ వత్తి. ఇది కార్తీక పౌర్ణమి ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిలో కాలుస్తారు. ముందు రోజు ఉదయాన్నే చతుర్దశి తిథి ఉంటుంది కదా, ఆ సమయంలో ఈ వత్తిని దీన్ని చక్కగా ఆవు నెయ్యిలో, ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెలో చక్కగా నానబెట్టుకొని ఈ రకంగా ఈ వత్తిని ఆ చతుర్దశి రోజు శ్రీహరికి ప్రీతికరంగా మనం ఉసిరి చెట్టు కింద, ఒకవేళ ఉసిరి చెట్టు లేదు, మాకు వీలు కాలేదు అనుకుంటే దేవుని ముందు, లేదంటే తులసి కోట దగ్గర దీన్ని కాల్చుకోవాలి. ఈ ప్రమిద ఉంటుంది కదా, ఒక కొత్త ప్రమిద తెచ్చుకొని ఆ ప్రమిదలో మనం నెయ్యిలో నానేస్తే ఇది మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతుంది కదా, ఇట్లా పెట్టుకోవాలి. ఇందులో ఇట్లా పెట్టుకొని ఈ కొన పైన కొంచెం కర్పూరాన్ని అద్దుకొని వెలిగించుకోవాలి. వెలిగించుకొని నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థం చేసి పెట్టుకొని భగవంతుని పూజించుకోవాలి. ఇది వైకుంఠ వత్తి.